లోకంబులు లోకేశులు లోకస్తులు దగిన తుదిన లోకంబగు పెంజీకటి కవ్వల యవ్వండు ఏకాకృతి వెలుగునతనినే సేవింతున్. లోకాలు లోకాధిపతులు లోకులు నశించిన తరువాత లోకమనేదే లేనప్పుడు ఏర్పడే దట్టమైన చీకటికి అవతల ఏ పరమ పురుషుడు ఒకే ఆకారంతో ప్రకాశిస్తాడో అతనిని మాత్రమే నేను సేవిస్తాను. లోకంబులు అంటే 14 లోకాలు. లోకేశులు అంటే వాటిని పరిపాలించే రాజులు. లోకస్తులు అంటే ఆ లోకంలో ఉండే చరాచర జీవులు. తెగిన అంటే నశించిన, తుదిన అంటే కడపట లేదా యుగాంతాలలో వచ్చే ప్రళయకాలంలో అలోకంబు అంటే లోకములు లేనిదైన పెంజీకిటి అంటే ఆ గాఢాంధకారానికి అవ్వలనంటే అవతల యవ్వండు ఏకాకృతినంటే ఒకే ఆకారంతో ఎవరైతే వెలుగుని ప్రకాశిస్తాడో అతనిని నే సేవింతును, నేనే కొలుస్తాను. తెలుగు సాహిత్యంలో ఈ పద్యానికి పెద్దపీట వేశారు. ఇంతకు మించిన పద్యం మరొకటి లేదనే అంత పేరున్న పద్యం ఇది. భగవంతుడు ఎక్కడ ఉంటాడనే విషయాన్ని పోతన తన మనోనేత్రంతో చూసి వివరించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తే వీడియో మరి కొంతమందికి చేరువవుతుంది.